మహోత్సవమును గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము మొదటి నుండి 10 వచనాలు. ఎవరైనా ఒకరు లేచి నిలబడి స్పష్టంగా గట్టిగా చదవాలి. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుండి 10వ వచనం వరకు స్పష్టంగా గ్రంథం 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు. అటు తరువాత బహుజనుల శబ్దముల వంటి గొప్ప స్వరము పరలోకమందు ఎలాగూ చెప్పగా వింటిని. ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు. రక్షణ మహిమ కాదు, రక్షణ మహిమ రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లును. ఆయన తీర్పులు మన దేవునికే చెల్లును. మన దేవునికే చెల్లును. ఆ ఫ్యాన్ నుంచి చెబుతారు రాదా? అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఎలాగూ చెప్పగా వింటిని. ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లు. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసింది. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిది. ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుతున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుతూ సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారం చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనము వద్ద నుండి వచ్చాను. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియగు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవం సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరిచేదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఎలాగూ చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను. దేవునికే నమస్కారం చేయుము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. ఆమేన్. అందరూ ఆమేన్ గట్టిగా పలకండి. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖన భాగమును ఆశీర్వదించండి. నీ ప్రజలకి వాక్యమును విభజించి వివరించుటకు నాకు శక్తిని, జ్ఞానమును, ఆలోచనను దయచేయండి. శ్రేష్టమైన వాక్య భాగంలో నీ బిడ్డలకు అర్థమయ్యేటట్లుగా వివరించండి ప్రభువా. దేనిని తప్పుగా కానీ
అర్ధరహితంగా కానీ వ్యాఖ్యానించకుండా నా నాలుకను సడలింపచేసి దానిని కంట్రోల్ చేసి నన్ను మీ స్వాధీనంలో ఉంచుకొని మీ నోటికి బోరగా వాడుకొని నాలో నుండి మీ స్వరాన్ని వినిపించి నీ ప్రజలకు అవసరమైన వర్తమానాన్ని అందించి వినికిడిలో దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? దీనిలో అనేకమైన సత్యములు అప్పుడప్పుడు వింటున్నాం, దాటుకుపోతున్నాం. కానీ కొంచెం సమకూర్చి ఒక గుదిగుచ్చి ఒక చోట పెట్టాలనే ఆలోచనతో ఇది ఈరోజు పూర్తయిపోతే సరే, అది మరోసారి ఎప్పుడైనా దాన్ని గూర్చి మిగిలిన సంగతులను జ్ఞాపకం చేసుకోవడానికి వీలుంటుంది. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏది అంటే ఈ 6వ వచనములో, అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, ఉరుముల విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము. ఒక స్వరం, ఒకే ఒక స్వరం. దేన్ని పోలుందట? దేన్ని పోలుంది చెప్పండి. చదివావు కదా. దేవుని దేని పోలుంది? గొప్ప జన సమూహపు శబ్దము. ఎక్కువ జనం ఉన్నప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందో. రెండవది విస్తారమైన జలముల శబ్దము. మూడవది బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరమును వింటిని. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పైన చాలా విషయాలు ఉన్నాయి. దీనికి ముందు ఆ విషయాలు ఏంటంటే, అటు తరువాత జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఏలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి. అంటే దాని ఫుట్నోట్లో ఏమని వ్రాసి ఉంది? కింద ఉంటుంది. అక్కడ 2 అంకె ఉంటుంది, దాని కింద ఉంటుంది అని హల్లెలూయా. అక్కడ విన్నారట, ప్రభువును స్తుతించుడి అంటే హల్లెలూయా అని. చాలా మంది ఇప్పుడు ఏమంటారు హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించండి, ప్రభువును స్తుతించండి మనం ఏంటి అలా కాదు. మనం ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. కానీ పరలోకంలో మాత్రం ఏమని వినబడుతుందట? హల్లెలూయా అని వినబడుతుంది. అర్థమవుతుందా? పరలోకంలో ఏ శబ్దం వినబడుతుంది? హల్లెలూయా. మీరు వినిపించండి అన్నమాట గట్టిగా. అక్కడ ఎలాంటి శబ్దం వినబడిందంట? గొప్ప జనముల శబ్దం. మీరు ఎలాంటి శబ్దం? 20,000 అంకణాలు చేసేప్పుడు అంటున్నారు. చెప్పండి ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. మీ మీద మా భూలక్షమ్మనయం కళ్ళు ఊడిపోయినా మాట రాకపోయినా కానీ పాట పాడేస్తుంది, స్తోత్రం చెప్పేస్తుంటే ఆమె జుట్టుకి సిగ్గనేస్తాడు. మనం చెప్పే శబ్దం ఎలా ఉండాలంటే చాలా భయంకరంగా ఉండాలి. తప్పట్లు కొట్టమన్నాడు అక్కడ. దేని మహిమ అనంద ఏమన్నా మరి ఏం చేస్తారు ఈ భక్తులందరూ? తప్పట్లు కొట్టమన్నారు. అక్కడ తప్పట్లు కొట్టినట్లు లేదు. తప్పట్లు ఎప్పుడు కొట్టాలి? పాట పాడుతున్నప్పుడు ఆ శబ్దం రిధం కలవడం కోసం, అవన్నీ మొత్తం శరీరం అంతా దేవుడిని స్తుతించడం కోసం చప్పట్లతో, నాలుకతో, నోటితో దేవుడిని స్తుతించాలి. అమ్మ దేవునికి స్తోత్రం జరుగుతుంది. సరే,
ప్రభువును స్తుతించుడి. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనయ్యున్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. దేవునికి స్తోత్రం. ఈ అధ్యాయములో మనము జాగ్రత్తగా చదువుతున్న ఇద్దరు స్త్రీలు కనబడుతున్నారు. ఈ మొదటి స్త్రీ ఏమంటే లోకమును తన వ్యభిచారముతో భూలోకమును జరిపిన గొప్ప వేశ్య. ఎవరంటే తన వ్యభిచారముతో భూలోకమును జరిపిన గొప్ప వేష. మామూలు వేష కదండి, గొప్ప వేష. ఆమెకు దేవుడు ఏం తీర్చాడట? తీర్పు తీర్చాడు. ముందు ఆమె గురించి అక్కడ అలా పెడదాం. ఆయన తీర్పులు న్యాయములు, ఆయన తీర్పులు సత్యములు. మహావేశ సామెతల గ్రంథంలో ఏమని వ్రాయబడిందంటే, ఆమె నోటి నుండి ఏం కారుతారా? తేనె కారణం. పెదవుల నుండి తేనె కారణం. అంటే ఎంత తీయటి మాటలో ఒరు బాబు, ఎంత అందంగా ఉన్నారా! తొండ పండులా ఉన్నా, మామిడి పండులా ఉన్నా, ఆ పండు చూస్తే పిసుక్కు తినేయాలనిపించేస్తుంది. ఎవరి మాటలు? వేశ్య మాటలు. సరే, అది గొప్పం. సరే, ఇక్కడ అదంతా పరలోకములో జరుగుతున్న దానిని యోహాను భక్తుడు చూస్తున్నప్పుడు మనం చదివిన ఈ 5వ వచనం 4వ వచనం చదువుతుంటే, అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుతూ సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. అందరం చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎక్కడ ఆసీనుడై ఉన్నాడు? సింహాసనం మీద. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వాళ్ళారా, కొట్టివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుతున్న ఒక స్వరము సింహాసనము నుండి వచ్చెను. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శబ్దం? సింహాసనం దగ్గరండి, సింహాసనం దగ్గరండి. దేవునికి స్తోత్రం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దము పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుతున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహ ఉత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదమని చెప్పగా వింటిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమొచ్చిందంట? రేపు మా కుటుంబంలో పెళ్ళి ఉంది. మంగళవారం ప్రాణం గురించి చెప్పిన తర్వాత మా అబ్బాయి వచ్చి అన్నాడు, మరి ఆ గొడవ ఏంటి అన్నాడు. దానికి బ్రహ్మ కొట్టేద్దాంలే అన్నాను.
అంటే టైంలో ఎలా మాత్రమే తీసుకెళ్తారే కూళ్ళకు రాత్రులు ఎట్టాడు. అది అసలు చాలా దూరం. ఆ అడవిలో వాహనాలు పెట్టింది అనుకోండి. రేపు పెళ్ళి అంటే అక్కడ కృష్ణా జిల్లాలో మా మేనగోళ్ళ పెళ్ళి. అంటే మా చిన్నాన్నగారి పెద్ద కూతురు, మూడో కూతురు పెళ్ళి. ఆ పెళ్ళి కృష్ణా జిల్లాలో. అక్కడ విందు జరుగుద్ది. ఇక్కడ అమ్మాయి ఇంటి దగ్గర విందు ఎప్పుడంటే మంగళవారం సాయంత్రం 7ంటికి. పగలైతే అలా వెళ్ళొచ్చేద్దాం. ముందు వస్తాములే అని చెప్పాను. వెళ్దాంలే నిర్ణయించేసుకున్నాను. మా పాతమ్మ గారు అన్నీ సిద్ధపడిపోయింది. మొన్న అడిగింది, మనం వెళ్తలేదని చెప్పాను. అంటే తాళపాడు వెళ్ళొచ్చాక నాకు గుర్తొచ్చింది. దారిలో ఏమైంది, వెళ్ళేటప్పుడే వర్షం గాలి మొదలైంది, కరెంట్ లేదు. సరే అక్కడ ఏదో కూడా జరిగిపోయింది. ఏంటి ఇన్వర్టర్లు ఉండడం వల్ల జరిగిపోయింది. తిరిగి వచ్చాం, ఎక్కడేం లేదు, కరెంట్ లేదు. ఎప్పటి వరకు? మరుసటి రోజు మధ్యాహ్నం వరకు. నిద్ర లేదు, నిప్పు లేదు, ఏది లేదు. ఆ రోజు నుంచి నడువు నొప్పండి నాకు. ఇప్పుడు మళ్ళీ మా వాళ్ళ పెళ్లి చేసుకుని వచ్చింది కదా, బోరాడుతుంది కదా అనుకుంటా గప్ప పరిగెడితే అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఎత్తి ఏం చేయాలి, గాలి వస్తే ఏం చేయాలి. ఇదైతే ఇంకా నయమే. అద్భుతంగా అడవి రాజవమ్మంగిలో అక్కడి నుంచి తిరిగి రావడం ఎలా? ఆ రోడ్లు కొత్తగా పోతున్నారు. ఏమన్నా తేడా వచ్చిందంటే ఎక్కడ ఏ రోడ్లో ఎక్కడ ఆగిపోతామో, మంచినీళ్ళు ఇచ్చే దిక్కున్నదో. అందుకని ఏమన్నా మా వెళ్ళొద్దు అని చెప్పారు. ఒక వెళ్ళాలి ఏమన్నా ఓపుకుంటే అది వస్తాయి. నేను మాత్రం ఎందుకు నాకేమొచ్చింది, వానికి బుద్ధి వచ్చినప్పుడు అలాగే నాకు బుద్ధి వచ్చింది. పెళ్ళి మరి రేపు పెళ్ళి కదా, ఇవాళ ఏం చేస్తారు? అదే చెప్పదయా, ప్రదానం చేసి తీసుకెళ్తారు. ప్రదానం చేసి తీసుకెళ్తే పెళ్లి కుదిరిందానికి ముందేం జరగాలి? దీన్ని ప్రధానం అంటున్నాం. ఇది కాదు, నిశ్చితార్థం జరగాలి, దాన్ని ప్రధానం అంటాం. ఒక్క వివాహం జరగాలంటే ముందు ప్రదానము చేయబడాలి. ఇరు కుటుంబాల మధ్య సంభాషణలు జరుగుతాయి, ప్రదానము చేయబడాలి. అంటే ప్రత్యేకించబడుట. ఏం చేయబడుట? ప్రత్యేకించబడుట. ఈ అమ్మాయిని అబ్బాయికి ఇవ్వడానికి అందరూ ఒప్పుకోవడమే, సిద్ధపడడమే, ఖాయం చేసుకోవడమే, నిశ్చితార్థమే ప్రధానము. దేవునికి స్తోత్రం. మరి పరలోకములో జరిగే వివాహ, గొర్రె పిల్ల వివాహం అంటే పెళ్ళి ఎవరిదే? గొర్రె పిల్లది. ఎవరిది? గొర్రె పిల్లది. ఆ గొర్రె పిల్లకి పిల్లనిచ్చేది ఎవరు? ఆ పిల్ల ఎక్కడ ఉంది? బాప్తిస్మ యోహాను అంటున్నాడు,
ప్రభువైన యేసు బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు లోక పాపముల భారమున మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల ఇది. ఇదే దేవుని గొర్రె పిల్ల. అందరం దేవునికి స్తోత్రాలు చేయవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. అలాగే మనకు వచ్చారా? అలాగే మనకు వచ్చారా? మా చిన్నప్పుడు ఆ పాటలే. ఏ సమయం వచ్చింది? గొర్రె పిల్ల వివాహ సమయము. వివాహమునకు ముందేం జరగాలి? మరియకు ఏం జరిగించబడింది? ఎవరితో? యోసేపుతో ప్రదానము చేయబడింది. అది గొర్రె పిల్ల యొక్క వివాహము. ఇది శరీర సంబంధమైన రక్త మాంసములతో కలిగి ఉన్న వివాహము కాదు, కానీ ఆత్మ సంబంధమైన దైవ సంబంధమైన వివాహము. దానికి ముందు ప్రదానము చేయబడాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి హోషేయ గ్రంథములో, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చేస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రధానము చేయబడింది. మనం కొరింథీ పత్రికలో ఒకసారి చూద్దాం. చూడండి, 2 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. కొంచెము అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గురించి మీరు ఎలాగునైనను సహించుడి. దేవాసక్తితో మీ ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. మిమ్మును ప్రదానము చేసి తిని. ఎవరికి? ఎవరికి? అది మళ్ళీ చదవచ్చు. నాకేం అర్థం చెప్పలేదు. మీరు ఎందుకు అర్థం అవుతారో మన నాలుక పదాలు అర్థం కాదు కదా. మరి మాట్లాడండి. అదేముంది? ఎవరికి ప్రధానం? మరి ఎందుకు సమాధానం చెప్పట్లేదు మీరు? పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి. ఎవరికి? ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. మిమ్మును ప్రదానము చేసి తిని. కొరింథీ సంఘమా, ఓ మరకపల్లిలో ఉన్న సంఘమా, రక్షించబడిన వారలారా, స్త్రీ అయినా పురుషుడైనా నీవు సంఘములోని
వధువు సంఘముగా చేర్చబడుతున్నావు. ఆ వధువు సంఘముగా పెళ్లి కుమార్తెగా నేను నిన్ను క్రీస్తుకు సమర్పింపనని ప్రదానము చేసి తిని. ఏం చేశాడు? హోషేయ గ్రంథంలో కూడా ఏమంటున్నాడు? నీ క్రియలను బట్టి, నీ నీతిని బట్టి, నీ భక్తిని బట్టి, నీ విశ్వాసమును బట్టి, నీ యథార్థతను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి నిన్నేం చేశాడు? ప్రదానము చేసుకుంటుంది. ఏం చేశాను? ప్రదానము చేసుకుంటుంది. దేవునికి స్తోత్రం. అమ్మను స్తోత్రం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఇక్కడ ఎంతవరకు ఆగలేదు. గాని అని ఉంటేనంట గూనేదో ఉందంట. ప్రదానము చేసేదని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరుపబడి క్రీస్తు యందున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమని భయపడుతున్నాను. ఎలాగనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను, మీరు వారిని గురించి సహించలేస్తూనే నేనైతే నిత్యులు శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే లేశ మాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రదానము చేయబడుట. సరే, నిశ్చితార్థం జరిగే ముందు ఏం జరుగుతుంది? నేను మొన్న మా తెల్లేరు మనవరాళ్ళు ఉన్నారు కదా, ఆ మనవరాళ్ళ పెళ్ళిళ్ళు చెయ్యాలని తాపత్రయపడుతున్నాను. నేను తాపత్రయపడతా. కమ్మోరు ఉన్న సంఘం చాలా సంఘాలు ఉన్నాయి మాకు తెలిసి. ఆ పుస్తకం జ్ఞాపకం వచ్చింది. అమ్మా నీ ఫోటో పంపరా అని ఆ ఫోటోని అయ్యి ఆ గండేపల్లి పాస్టర్ గారు పంపించాడు. ఇది అమ్మాయి మరి ఉద్యోగం చేస్తుంది, ఈ సంఘం ఎవరన్నా తెలిసినాడు కానీ మరి కమ్మోరు అయి ఉండాలి, చూడండి అని పంపించాడు. వెంటనే నాకు మెసేజ్ పెట్టాడు. మొదటిది క్రైస్తవ పెళ్లి చేస్తారా, రెండోది కట్నం ఎంత ఇస్తారు. మరి ఉద్యోగం చేస్తుంది పెద్ద కట్నం నేను గట్టిగా ఎత్తు 2 ఎకరాలు ఇప్పిస్తాను అన్నాను. ఏమని పెట్టాడంటే, అద్దె వాళ్ళకి 70 ఎకరాలు ఉంది, 2 కొడుకులు, ఒక్కొక్కటికి 25 ఎకరాలు వస్తుంది, మరి కనీసం ఈ అమ్మాయి 15 ఎకరాలైనా తేవాలి. నేను ఎక్కడి నుంచి తేం బాబా, నీ నమస్కారం. పూర్వం అమ్మాయికి ఇచ్చేవారు కానీ అబ్బాయికి ఇవ్వడం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పూర్వం అమ్మాయికి ఇచ్చేదాన్ని ఏమనేవారంటే ఓలి. ఇస్సాకు కట్నం పుచ్చుకున్నాడా ఇచ్చాడా? ఇచ్చాడు, ఆమె తెచ్చుకుంటాయి. ఆమెకు వచ్చేవాక ఆమె తెచ్చుకుంటాయి. అలాగే యాకోబు కూడా తన భార్యలు వాళ్ళకు వచ్చే వాటాలని
వాళ్ళు తెచ్చుకున్న తండ్రి ఇంటి నుండి వారికి సంక్రమించే ఆస్తులు వారు తెచ్చుకోక మాత్రం. కానీ మనోడు ఏం చేస్తున్నారంటే ఓ బేరాలు, పీకుళ్ళు, రాగుళ్ళు, అది ఇది. క్రీస్తు ఏమి ఇచ్చాడు మన కొరకు తెలుసా? క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. దేవునికి స్తోత్రం. ఏమిచ్చాడట? రక్తమే ఇచ్చేశాడు, ప్రాణమే ఇచ్చేశాడు, తన సమస్తము ఇచ్చేశాడు. ఇచ్చేసి పరిశుద్ధ సంఘముగా ఉండాలని, పవిత్రముగా ఉండాలని, మనల్ని వివాహం చేసుకోవాలని ఆయన నిశ్చయించి మన కొరకు తనకున్న సమస్తమును పోగొట్టుకుని పరలోకములో నుండి దిగి వచ్చి తన దివ్యత్వం అంతని మన కొరకు దారబోసాడు. అందరం స్తోత్రం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె కొరకట ఇక్కడ వ్రాయబడి ఉంది. ఏ వస్త్రాలు ఉన్నాయంట? సిద్ధపరచబడి గ్రంథంలోకి వెళ్దాం. ఆ కింద వచనంలో వ్రాయబడి ఉంది. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమె తీయబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చెల్లించుదాం. గట్టిగా దేవుని స్తుతించండి, మరింత గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కొన్నిసార్లు పెళ్ళిళ్ళకి పిలుస్తుంటారు. ఒకసారి నాకు ఒక వివాహ ఆహ్వాన పత్రిక వచ్చింది. నాకెలా పంపించారు ఈ పత్రిక అనుకున్నాను. పెళ్లి కూతురుకు రాజమండ్రి, వాళ్ళు పిలవలేదు, వాళ్ళు చెప్పలేదు. కానీ నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే పెళ్లి కుమారుడు వైపు నుంచి వచ్చింది. ప్రత్యక్షంగా ఒకరికొకరు ఎరగం. అసలు పెళ్లి కార్డు రావడమే నాకు ఆశ్చర్యం. సరే ఏమైనా సరే పెళ్లికి వెళ్ళాలని వెంటనే టికెట్ బుక్ చేసి నాతో మా తమ్ముడు మాస్టర్ తాడేపల్లి కూడా రాజు మాస్టర్, సరే తమ్ముడు మనందరం పెళ్లికి వెళ్దాం రా అన్నాను. ఎవరిదాన్ని అన్నాడు, పర్వాలేదు అయితే వెళ్ళిపోదాం అన్నాడు. ఎవరి పెళ్ళి అంటే ఆనాటి రాష్ట్ర ఐజీ కొడుకు పెళ్ళి. ఆయన పేరు ఆల్ఫ్రెడ్. ఆయన ఎల్లుడిలో చేశాడు. ఒకరినొకరం చూసుకోలే. కానీ మరి నేను ఎలా తెలుసో ఏంటో నాకు అర్థం కాలేదు. నాకు మాత్రం ఏమని రాయబడింది, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. అంతకుముందు ప్రపోజల్ వచ్చింది వాళ్ళ ఇంట్లో నుంచే, ఈ అబ్బాయికి పెళ్లి కుదిరిపోయింది, ఆయనకు ఒక తమ్ముడు ఉన్నాడు, మీ అమ్మాయిని ఇస్తానంటే పెళ్లి కుదిరి చేద్దామన్నారు. మరి ఏంటి కట్నాలు కానుకల సంగతి అంటే అబ్బాయి అమెరికాలో ఉన్నాడు అన్నారు. కట్నాల కానుకల సంగతి ఏంటంటే ముందు నెట్ క్యాష్ 5 లక్షలు చూస్తూ ప్రపంచ మిగిలిన ఏమైనా ఉంచుకోవచ్చు, 5 లక్షలు నేను చేయలేదు బాబు అని చెప్పి. కొన్ని స్థలాలకు పిలువబడడమే ధన్యత.
ఆ పెళ్ళి సాయంత్రం 3ంటికి చర్చిలో. ఆ చర్చి కడికి వెళ్దాం. మందిరంలోకి వెళ్తాం చూడలేదు, బయట ఉండిపోయాం. ఎన్ని గేట్లో బాంబు స్క్వాడ్లు అవన్నీ నేను చూస్తాను. కానీ అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, గుళ్ళోకి వెళ్ళాడు, వాళ్ళ దగ్గర వెళ్ళాడు, 10 నిమిషాలు ఉన్నాడు, వచ్చేసాడు, వెళ్ళిపోయాడు. ఆయన వస్తూ మొత్తం కూడా అయిపోయాడు. నేను బయట ఉన్నాను. పెళ్లి జరుగుతూ ఉంది. మరి తమ్ముడికి ఇలా కాదు మనం చెప్పి మరి భోజనాలు ఎక్కడ ముందు అది కొనుక్కోండి అన్నాడు. అది చీటీలు ఇచ్చారు ఎక్కడ భోజనాలని. ఆమె ఇద్దరం బయలుదేరి నాడు ఉన్నాను, అక్కడికైనా పోదాం, ఇక్కడ ఎవరికి చూడలేదు, అక్కడ పోయి కూర్చుందాం, మరి ఇక్కడ రావాలి కదా అని. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ ఇసుకేస్తే రానంత జనం. నేను కుర్చీలు ఎత్తుకుంటాకే మా తలపోటు వచ్చేసింది. సినిమా యాక్టర్లు ఇంకా ఎవరో మొత్తం ఆ పోలీస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు, పూర్వం ఇందులో ఆయన దగ్గరికి వెళ్ళే పలకలతో ఇక్కడ ఎక్కడో ఒక మౌనం ఉంది, కాసేపు ఉండి 2 మెతుకులు తీసుకుపోదామని అటు ఇటు చూసి భోజనాలు పెట్టడానికి వేరే ట్యాంకులు వేసారు. ఆ పెళ్ళు ఆ సభలో ఆ జనమే 15,000 20,000 నుంచి ఉంటారు. ఇప్పుడు ఈ లెక్కలు కూరలు దొరుకుతుందో లేకపోతే దానికి వెళ్దామని రౌండ్ టేబుల్స్ వేసి ఉన్నాయి. సరే కొంతమంది అప్పుడు తినేస్తున్నారు. అయితే మనం ఒక చోటకి వెళ్ళి కూర్చున్నాం. దాని మీద రౌండ్ టేబుల్, దాని నిండా పెద్ద పెద్ద డిషెస్ ఉన్నాయి. ఆ డిషెస్ నిండా ఏమున్నాయంటే పలావులు ఉన్నాయి, మంచి లెగ్ పీసులు, ఆ పీసులు, ఈ పీసులు ఉన్నాయి, మటన్లు ఉన్నాయి, ఇంకా ఏమున్నాయి, చేపలు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి, అవన్నీ చూస్తుంటే ఒకటి తీసుకున్నా. చాలా పెద్ద టేబుల్. ఆ టేబుల్ చుట్టూ 5గురు మాత్రం కూర్చుంటే అనుకూలం చేశారు. నేను గమనిస్తున్నాను, ఏ టేబుల్ దగ్గరికి వచ్చి చూస్తున్నారు. ఏదైనా గిన్నె కొంచెం ఖాళీ అయిందంటే ఆ గిన్నె పట్టుకెళ్ళి దాన్ని నింపేసి పట్టుకొచ్చేస్తున్నారు. అక్కడ భోజనానికి లోటు లేదు, డ్రింకులకు లోటు లేదు, మంచినీళ్ళకి లోటు లేదు, వడ్డించేవాడికి ఆటంకం లేదు, తినేవాడికి అసలే ఆటంకం లేదు. ఎవడన్నా నాలాంటి ఆపిల్ కొట్టోడు ఉంటే ఏదైనా సంచేసి గారికి 800 వేసుకుంటే లేదా మనకి కూడా మంది ఉన్నారు. విందు నేను వెళ్ళిన విందు ఎవరిదే? రాష్ట్ర ప్రధాన పోలీసు అధికారి ఇంటి వివాహం. ఆ వివాహమే అలా ఉంటే సర్వ సైన్యాధిపతి, సర్వలోకాధిపతి, సర్వరక్షకుడు, జగద్రక్షకుడైన గొర్రె పిల్ల వివాహం యొక్క విందు ఎలాగుండబోతున్నదో దానిలోనికి వివాహ పత్రిక రావడమే ధన్యత అన్న దేవునికి స్తోత్రం జరుగుతుంది. హల్లెలూయా. పెళ్ళికొడుకు ఏం పట్టుకెళ్ళాలి, ఏం చెల్లించాలి, నేను ఏదో చాలా గిఫ్ట్ కొడుకుని పట్టుకెళ్ళి ఇచ్చేసేది. ఆ గిఫ్ట్లో ఆ జనాలు ఇచ్చేసి వచ్చేసానంటే నేను చేసేదేంటి? పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళిలో ఇచ్చేయగానే పెళ్లి కూతురు ఏ రంగు చీర కట్టుకుంది, జాకెట్ ఎక్కడ కుట్టించింది చూడరా, లంగా చీర దాటి కిందకుందా పైకుందా, ఇప్పుడు కొత్తగా ఏంటంటే గౌన్లు వేసేస్తున్నారు. ఎందుకు వచ్చింది గౌన్లో నాకేం అర్థం కావట్లేదు. ఆ గౌన్లు వేసుకుని మళ్ళీ ఇలా పట్టుకుని బొట్టంలాగా
ఈ బుట్టలు పట్టుకుంటే వస్తుందా పోని మళ్ళీ ఒక నలుగురు వెనకాల బుట్టలు ఆపాలి. 5-6 కూడా ఆలోచించి శుభ్రంగా చీర కట్టుకుంటే ఏం గొడవ లేకుండా. ఎందుకు వచ్చిన గౌన్లో మనమేమో అమెరికా వాళ్ళం కాదు, బ్రిటిష్ వాళ్ళం కాదు, మనం ఈ దేశస్తులమే. మన బొట్టలేం పట్టలు మరి ఆ గౌన్లు వేసుకుని రోడ్డు ఉంటే తిరగ రాదా? ఎందుకు తిరగవు? అలాంటి పొరపాటు పనులు చేసేది ఈ అదేదో పెద్ద గొప్ప అనుకుంటున్నారు. మ్యారేజ్ గౌన్ అయ్యి బాబా, నేను విక్టోరియా మహారాణి అయితే మనవరాలు అయితే అలాగే, సుబ్బాయమ్మ మనవరాలు, వెంకయ్యమ్మ మనవరాలు, లేకపోతే సోరమ్మ మనవరాలు. నీకేంటంటే ఇవన్నీ మీ అమ్మమ్మ ఏం కట్టుకుందో, మీ నాయనమ్మ ఏం కట్టుకుందో, మీ అమ్మ ఏం కట్టుకుందో అవి కట్టుకో. పిల్లలు పెళ్ళిళ్ళు కాకుండా ఇప్పటి నుంచి ఏ గౌను కొనాలని ఆలోచిస్తున్నారు. ఏ జన్మ ఎవరైనా గౌన్లు వేసినట్టు పెళ్లి పేపర్ మీద చూసానా అక్కడ జరిగేస్తా. చూడండి ఇక్కడ, ఆమె ధరించుకున్నకు ప్రకాశములను నిర్మలములునైనా సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అందరం దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ
ప్రదానము చేయబడి పెళ్లి విందుకు సిద్ధపడి పెళ్లి వివాహ మహోత్సవానికి సిద్ధపడి వచ్చిన వధువు యొక్క వస్త్రములు ఎలాంటివంటే నిర్మలములను ప్రకాశములను సన్నపు నార బట్టలు ఆమెకియబడును. ఏ బట్టలు చెప్పాలి అందరం? పట్టు బట్టలు కట్టలేదా? పట్టు బట్టలు కట్టలేదా? పట్టు బట్టలు కట్టేది ఎవరో ముందధ్యాయంలో ఉంటుంది. ముందధ్యాయంలో 17వ అధ్యాయం చదువుతాం. 17వ అధ్యాయం. ఆ 7 పాత్రలను పట్టుకున్న 7 దేవదూతలు వచ్చి దేవదూషణ నామములతో నిండుకొని నువ్వేంటే అటు ఇటు వెళ్ళిపోతున్నావు, మళ్ళీ కిందకి పైకి కిందకి వచ్చేస్తున్నావు. దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుందిన ఒక స్త్రీని చూచుకుని ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రమును ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై ఏమైన కార్యములతోను తాను చేసిన వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండున్న ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. గొర్రె పిల్ల పెళ్లి కుమార్తె బట్టలు ధరించింది. సన్నపు నారబట్టలు, ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ప్రదానము చేయబడి. జాగ్రత్తగా గమనించండి. మరి ఈ వేశ్యైన స్త్రీ ఎవరో తెలుసా? ప్రదానము చేయబడి, క్రీస్తుకు ప్రదానము చేయబడి. ఆనాడు ఆదాము అవ్వ ఎలాగైతే సర్పము యొక్క కుయుక్తి వలన మార్గము తప్పి దేవుని సన్నిధిలో నుండి వారు వెళ్ళిపోయారు, అలాగే దేవుని సన్నిధిలో నుండి, వాక్యములో నుండి, రక్షణలో నుండి, సద్బోధలో నుండి మారిపోయి దొరికిపోయి ప్రత్యకపోయి దుర్బాధలకు లోనై ఏం ధరించుకున్నాను? రంగురంగుల వస్త్రాలు, ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని. ఇంకా ఏ ధరించుకుంది? బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై. ఏడుతో అలంకరించబడి బంగారము వెండి పనికిరాలే, వెండెందుకు పనికిరాలే? బంగారము, బంగారం అంటే రత్నాలు బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండను. చేతిలో హ్యాండ్ బ్యాగ్. ఏ హ్యాండ్ బ్యాగ్? గోల్డెన్ హ్యాండ్ బ్యాగ్. నిన్న మొన్న ఈ దీంట్లో చూశాను. అది నిజం చెప్పిందో అబద్ధం చెప్పిందో నాకు అర్థం కాలేదు. చిన్న బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్లో చదువుకుని ఉందా? ఎవరమ్మా
మిమ్మల్ని ఏమన్నా హ్యాండ్ బ్యాగ్ ఉన్న వాళ్ళు కూడా దాని దగ్గర ఉంటారు లేదా ఎందుకు లేరు? అప్పుడు అదన్నా పట్టుకొచ్చి పెద్ద బ్యాగ్ అయిపోతుంది, అది పెద్ద బ్యాగ్ అయిపోతుంది. అందులో సగమే ఉంటాయి. తెమ్మమ్మా అమ్మగారు ఈ చాలా పెద్ద హ్యాండ్ బ్యాగ్ చెప్పాలంటే దీంట్లో సహం ఉంది, ఇలాగే పట్టుకుని ఉంటాయి. ఎంట్రీ వేస్తుంది, ఆడితో మాట్లాడుతుంది, అని ఊరే అంటుంది. సరే ఈ హ్యాండ్ బ్యాగ్ ఎంతో తెలుసా? ఈ హ్యాండ్ బ్యాగ్ ఎంతో తెలుసా? ఈ హ్యాండ్ బ్యాగ్ ఎంతో తెలుసా? అది చెప్పండి చెప్పండి చెప్పండి. ఈ హ్యాండ్ బ్యాగ్ ఎంతో తెలుసా? ఈ హ్యాండ్ దీనికి ఇది ఉంటాయి, అదేదో ఇలా ఉంది. నా ఫోన్కి ఇది అన్నట్టుగా ఎప్పుడు బట్టకూడదు కాదు. సరే ఈ బ్యాగ్ కంపట్లోనూ ఇదిరా విలువైంది. ఇంకా చిన్న బటన్లా కనబడుతుంది, బటన్లా కనబడుతుంది. ఇది ఎంతో తెలుసా, ఇది ఎంతో తెలుసా, ఇది ఎంతో తెలుసా అంటుంది. మరి ఏం చెప్తూ చెప్పకుండా చెప్పండమ్మా, నాకు తెలియదు ఇదేంటి చెప్పండి. ఈ చిన్న బటన్ ఇది 180 కోట్లు అంతే. చెప్తాడు ఈయనేవాడు నేను ఈ పక్కన అంటే దాని చేతిలో ఎంత విలువైన హ్యాండ్ బ్యాగ్లు పట్టుకున్నాం. మళ్ళీ ఇందులో ఏమన్నా పోయినాయి అన్న కానించి ఇందులో ఏమన్నాయో ఏం పెట్టారో ఏంటో. అంటే మరి రత్నమో వజ్రమో వైడూర్యమో ఏమో 180 కోట్లు అని చెప్పింది. ఇప్పుడు ఎవడన్నా దాని మీద కన్నీ తెచ్చిపోతాను. ఇప్పుడు చెప్పండి, దేవుని గొర్రె పిల్ల వధువుకి ఇవ్వబడిన వస్త్రములు ఎలాంటివి, ఈమె ధరించిన వస్త్రములు ఎలాంటివి? ఇంత విలువైన వస్త్రములు ఎవరు ధరిస్తారంటే వేశ్య మాత్రమే. ఎవరు? అది చెప్తాను సర్దుతాను చెప్తాను ఉండాలి పోగండి. మళ్ళీ అది పూర్వకాలం సామెతోడు ఉండేది. పెళ్లికి వెళ్తున్నాను పట్టు చీర ఇయ్యమాట, పట్టు చీర ఇచ్చి ఆ ఇచ్చినా మేము పేటట్లు తిరుగుతూ మొదలెట్టింది. ఎందుకు? ఎక్కడ గబుక్కునా కింద కూర్చోడిపోతే మరకట్టు పోద్దేమో పాపం మొక్కలు పెట్టట్టు తిరుగుతున్నాడు. సన్న నార బట్టలు ఎందుకు? సన్న నార బట్టలు ఎందుకు? హెచ్కేల్ గ్రంథములో చూడండి ఒకసారి. అది మరుపు ఎక్కువ అయిపోయి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ 44 అధ్యాయం 18 వచ్చాను. తేడాల పాదాల అది ఆడి చదవాలి.
రాగాలు ధరించుకుని అయ్యో నా కర్మగా పోయి అవిసె నార పాదాలు ధరించుకొని నడుములకు జనుపనార బట్ట కట్టుకొనవలెను. చెమట పుట్టించున్నది ఏదైనను వారు ధరింపకూడదు. ఎవరు? యాజకుడు. మోషే యాజక ధర్మాలు యాజక నిర్ణయాలు చెప్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, ప్రధాన యాజకుడు కానీ యాజకులు కానీ నా సన్నిధిలోనికి ప్రవేశించినప్పుడు లోపల వారు నార లాగు ధరించాలి. అండర్వేర్లు అక్కడి నుంచి వచ్చినాయి. ఏం ధరించాలి? నారలాగు, నారతో తయారు చేసి లాగు అంటే అండర్వేర్, నారతో తయారు చేయాలి. ఆ పొడవైన వస్త్రం ధరించాలి. ఎందుకంటే వారు చెమట పుట్టించినది ఏది ధరించకూడదు. ఏంటంట? ఎందుకు? ఒక్క అరగంట చెమట్లో ఉండు, కరెంటు తీసేసి మనం అందరూ ఒక అరగంట చెమట్లో ఉంటే మన దగ్గర ఏం సువాసనలు వస్తాయో. కంపే కప్పు, కంపే కప్పు, కంపే కప్పు, కప్పు. మన దేహములో దాగి ఉన్న మలినములన్నీ ఈ స్వేద గ్రంథుల్లో నుంచి చెమట్లోంచి బయటకు వస్తాయట. అపవిత్ర జంతువుల్లో పంది ఉంది, ఉందా? పందికి చెమటదంట. పందికి చెమట పట్టదు, అంచేత దానిలో ఉన్న మలినాలు అలాగే ఉంటాయి. శ్వేత గ్రంథులు ఉండవు. శ్వేత గ్రంథులు లేని దేనిదైనా మలినం అలాగే ఉంటుంది కనుక అది అపవిత్రమైన జంతువు. అంచేత అపవిత్రమైన జంతువు అయిన ఆ పందిని తినకూడదు. దేవుని పిల్లలను పడిన వారు ఇదిగో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, ఆరాధించడానికి వెళ్ళినప్పుడు, ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు, దేవుని సముఖంలోనికి వెళ్ళినప్పుడు నార వస్త్రములను మాత్రమే ధరించాలి. మీరు నైలాన్లు ఇవన్నీ కట్టుకుని వస్తున్నారు, మంచిదే. మీరుందో డబ్బులోనే కట్టుకుంటున్నారు. షెఫాన్లు, టెర్రిన్లు, టెరికాకులు, ఆది అని నాకు అర్థం కాదు. చెప్పిన మాట వినని ఎలాంటి వారు మీరు, ఎలాంటి భక్తులు. మొదటి ఆదివారం ఎలాంటి కట్టుకురమ్మని చెప్తున్నాం? తెల్లని వస్త్రాలు కట్టుకురమ్మన్నాం. తెల్లని వస్త్రాలు కట్టుకున్న వాళ్ళు ఎంతమంది నాకు చేస్తుంది? దించేసి కట్టుకున్న వాళ్ళు ఎంతమంది నాకు చేయాలి? తెల్లవి లేవా? లేకపోతే ఎదవముందని అనుకుంటారనా? అవిసెనార వస్త్రాలు, జనపనార వస్త్రాలు ఏ రంగు కలిగి ఉంటాయి? ఎందుకు ఆ చెమట పడితే ఒకవేళ చెమట పడితే ఏమవుతుందంటే వెంటనే ఇది పీల్చేస్తుంది. నీ దుర్గంధము దేవుని సన్నిధిలో వ్యాపించకూడదు. నువ్వు పెళ్లి కుమార్తెగా సిద్ధపడేటప్పుడు 45వ కీర్తన చదువుదాం. 45వ కీర్తన. ఆ 45వ కీర్తనలో నువ్వు సిద్ధపాటు ఎలా సిద్ధపరచాలో అది వ్రాయబడి ఉంది. అదే సిద్ధపాటు ఎస్తేరు కలిగి ఉంది. ఆ సిద్ధపాటుని బట్టి ఆమె దగ్గర నుండి వచ్చినటువంటి
సుగంధ ద్రవ్య వాసనలను బట్టి, పరిమళ ద్రవ్య వాసనలను బట్టి 45వ కీర్తన 7వ వచనం చదువు. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుతున్నావు కావున దేవుడు నీ దేవుడు చెవి కాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. వస్త్రములల్లా నీ వస్త్రములల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ల వాసనే, దంతముతో కట్టిన నగరులలో కంటి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. 11వ ఈ రాజు నీ ప్రభువు అతడిని సౌందర్యమును కోరినవాడు. దేవునికి స్తోత్రం. పరిమళ వాసనలు. ఏ వాసనది? ఏ వాసనది? గోపరస వాసనే, లవంగి పట్టు వాసనే, అగరు వాసనే. సువాసన పట్టాలని మా ఇంట్లో బోల్డ్ అని చేసాలు ఉంటాయి. నాకు సడన్గా ఏదైనా వాసన వచ్చింది అనుకోండి, మా పాత్ర ఎక్కడికి వెళ్తుంది అనమాట అనుకుంటాను. వెళ్తున్నప్పుడు ఏ వాసన వస్తుంటుంది? ఇది వరకు ప్రతి నెల సేవకులు కూడా జరిగింది. సడన్గా కానివ్వండి, ఒరే కాంతారావు గారు వచ్చినట్టు పిలవండి కానివ్వండి. అంటే అది ఇంకా అక్కడ ఉండగానే ఎక్కడ రోడ్డు మీద ఆ మూల ఉండగానే, మా శ్రావణి కొట్టు దగ్గర ఉండగానే వాసన ఎక్కడికి వచ్చేదంటే, ఇంతగా శ్రావణి వచ్చిందా నా గదిలోకి, అప్పుడు పాకే పాకలోకి వచ్చేదా వచ్చేస్తున్నాడు మా వాడు. ఎవరు ఏంటి 2 రోజులైనా వాసన తగ్గుతానని చెప్తే ఒక రోజుని చెవులో ఉంటాయి బూది. నేను అనుకున్నాను చెవు చీవుడు చీము కాస్తుందేమో. అదేంటో చీము కాస్తున్నాడు అంటున్నాడు. అది ఏం చేశాడు? ఇది ఇందులో ముంచేసి చెవులు వచ్చాడు. విచిత్రం ఏంటంటే 3వ రోజుకి ఎలక చచ్చిన వాసన వచ్చింది. శరీరం చెమట వాసన, బట్ట చెమట పట్టేసి ఆ కంపు ఈ కంపు ఏకమై చచ్చిన ఎలుక వాసన. ఇప్పుడు ఎవరైనా దగ్గర కూర్చుంటాడా? ఇలాంటి పనులను గురించి చూడండి. ఈ వేశ్య ఇలాంటివన్నీ ధరించి చాలా మందిని మోసం చేస్తుంది. సామెతల గ్రంథంలోనికి మనం వెళ్తే మొదటి అధ్యాయం 3వ వచనం చదువుతాం. 5వ అధ్యాయం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంచెను నూనెపైనవి, దాని వలన కలుగు ఫలము ముసుని పండంత చేదు, అది 2 అంచుల గల కత్తి అంత పదులు గలది, దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 7వ అధ్యాయములో మొదటి చదువుతాం. నా కుమారుడా, నా మాటలను మనసున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసున ఉంచుకొని ఎడల నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమున పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు తెలికెత్తవనియు చెప్పుము. అవి ఏవి ఏవి అవి ఏవి? జ్ఞానము, తెలివి. నీవు జార స్త్రీ యొద్దకు పోకుండాను, ఎచ్చకములాడు పరస్త్రీకి లోపడకుండాను నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా ఎల్లికి కిటికీలో నుండి నేను పారజోడగా జ్ఞానము లేని వారి మధ్యను, యవ్వనస్తుల మధ్యను బుద్ధి లేని పరుచువాడకుడు నాకు కనబడెను. సంధ్యవేళ ప్రొద్దుగుంజినందు తరువాత చిన్న చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుతుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అతడు వేషము వేసుకొని కపటము గల స్త్రీ ఒకతే వారిని ఎదుర్కొని వచ్చాను. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరిగినది, దాని పాదములు దాని ఎంత నిలువవు. ఎవరి పాతాలు? ఇంట్లో నిలవడు, వేష్య పాతాలు. ఓ తిరుగుతూ ఉంటాయి. ఊరికి గట్టిగా మాట్లాడుతుంటాడంట. ఎందుకు గట్టిగా మాట్లాడటం అంటే ఈ మనిషి ఎవరా అని మగవాళ్ళందరూ చూడాలి. ఈ మనిషి ఎవరా అని మగవాళ్ళందరూ చూడటం కోసం, ఆకర్షించడం కోసం ఏం పెడుతున్నారా? బొబ్బలు పెడుతుంది. అదే పనే ఏమమ్మా అయిపోయినా సరే జాగ్రత్త. స్త్రీలాగా స్త్రీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి, వినయంగా ఉండాలి, అనకంగా ఉండాలి, విధేయతగా ఉండాలి. ఇతరులు మనల్ని చూసి పారంపోకు అని అనుకోకూడదు. ఇదివరకు రిక్షాల్లో వెళ్ళేవాడు. రిక్షాలో కూర్చున్న విధానం ఆ స్త్రీ అలాంటిది చెప్పేది. సరైన సంసారి అయినటువంటి మంచి గుణం కలిగిన స్త్రీ పొరపాటు రిక్షాల నుంచి వంగి చూడదు, వెనక్కి కూర్చుంటుంది, తన తాను కప్పుకొని ఉంటుంది. వేశ్య స్త్రీ ఉంది, ఆ సీట్లు ఎదరకు జరుగుతుంది. ఆ మోకాళ్ళ మీద మా చేతులు పెట్టుకొని అటు ఇటు ఇటు అటు. ఎవరు అబ్బాయి అలా ఎవరిని రిక్షా దీనికి ఎన్ని గంటలు గొడవ? ఇది ఎవరి వేషాలు? వేష సాంగత్యము తిండి లేకుండా చేసే రొట్టె తొనక మాత్రం మిగులుతుందట. రొట్టె తొనక, రొట్టె కూడా ఎవరో పడేసిన రొట్టె, అదే దొరుకుతుంది. అంతలో వేషాభ్యాసం వేసుకుని కపడం గల స్త్రీ ఒకటి వాణిని ఎదుర్కొని వచ్చిన ఎవడాడు? బుద్ధిహీనుడైన పడుచువాడు, బుద్ధి లేని పడుచువాడు ఒకడు. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరిగినది, దాని పాదములు దాని ఎట్లా నిలువవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోను అది ఉండును. ప్రతి సందు దగ్గర అది పొట్టి ఉండును. ప్రతి సందు దానికే కావాలి. అది వాడిని పట్టుకొని ముద్దు పెట్టుకొనను, సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇచ్చాను,
సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉన్నది ఉంటుంది. నేడు నేను నా మొక్కుబడి చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలను రాగా నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే నాకు కనబడింది. నా మంచం మీద రత్న కంబళ్లను ఐగుప్తు నుండి వచ్చి విచిత్రపు పనిలను నారదుప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద గోళము అగరపు కారపు చెక్క చల్లి ఉన్నాను. ఆగాలి ఇవిడంట మొక్కుబడి చేసి వచ్చిందంట. యావని మొక్కుబడి చేసింది? నాకు మంచి మొగ్గుని అని చేసి వచ్చింది. నువ్వు కనబడ్డావు ఇలా, నువ్వు కనబడ్డావు బొట్లో వేసుకుంటున్నా. ఈ వేశ్యా స్త్రీ, ఈ కపటము కలిగిన స్త్రీ, నీతి క్రియలకు విరోధమైన స్త్రీ, అపరిశుద్ధతకు నిలమైన స్త్రీ, ప్రభువైన యేసుక్రీస్తుని విడిచిపెట్టిన దొంగ బోధలతో నిండిన సంఘము, దాని క్రియలు. ఖండింపు వాక్యం నచ్చదు, గద్దెంపు వాక్యము నచ్చదు, బలపరిచే వాక్యము నచ్చదు, శుద్ధి చేసే వాక్యము నచ్చదు. ఏం కావాలి ఎంతసేపు? తిరగలరాజు గారు నీ తిరగలంతా బంగారమే, నీ తిరగలంతా బంగారమే. ఇప్పుడు రాజుగారు ఏమంటారు వెళ్ళిపోతారంటే నా బంగారు పెరగలే, నా బంగారు పెరగలే, నా బంగారు పెరగలే. పాపం నిర్మలమ్మంటుంది తిరగలంత బంగారం తెచ్చేస్తున్నాడంట. ఇది పవచనం చెప్పేశారంటే ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో ఏ ప్రవక్తను నీకు అది కలిసి వస్తుంది, ఇది కలిసి వస్తుంది అని ఏ ప్రవచనం చెప్పలేదు. నువ్వు ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు, జాగ్రత్త సరి చేసుకో అనే చెప్పబడింది. కానీ హెచ్చరించడం, గద్దెంచడం, బుద్ధి చెప్పడమే కానీ దేవునికి స్తోత్రం. నీవు ధరించిన క్రియలు పరిశుద్ధ క్రియలా, నిష్కల్మషమైన క్రియలా, పవిత్రమైన క్రియలా, ప్రకాశములైన వస్త్రములా, పరిశుద్ధమైన జీవితమా, పవిత్రమైన జీవితమా, దేవునికి ఇష్టమైన జీవితమా, కంపు కొట్టని జీవితమా? నీ దేహంలో ఉన్న కంపు వస్త్రములు కాంచకుండా నిన్ను నీవు పరిశుద్ధంగా ఉంచుకోగలుగుతున్నావా? అయితే గొర్రె పిల్ల వివాహం యొక్క ఆ వధువు సంఘములు చేరతావు, లేకపోతే ఆ దరిద్రపులోకి ఎంత మాత్రం వెళ్ళరు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, సిద్ధంగా ఉండమని చెప్పబడింది. ఇది ముగించేస్తాను, చాలా విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ చెప్పడానికి సమయం చాలదు. పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండండి. ఆ సిద్ధంగా ఉన్న వాళ్ళు ఏం చేయాలట? ఆయన ఏ సమయంలో వస్తాడో కనుక నువ్వు పెళ్లి కుమార్తెనని చెప్పడానికి నీ దగ్గర గుర్తే ఉండాలంటే వెలిగించబడిన డ్యూటీ. ఎంత సిగ్గే అది వెలిగించబడింది అయి ఉండాలి. అంటే నీ ఆత్మ దీపం వెలుగుతూ ఉండాలి. సమయం గడిచిపోయినా, అర్ధరాత్రి అయిపోయినా నీ దీపం ఏం చేస్తూ ఉండాలి? నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా
హల్లెలూయా